హలో నమస్తే, నేను జర్నలిస్ట్ వైఎన్ఆర్. ఈరోజు పాడ్కాస్ట్లో మనతో పాటు ఉన్నారు కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకురాలు, మాజీ మంత్రి, పిసిసి ఉపాధ్యక్షురాలు కొండ్రు పుష్పలీల గారు. పుష్పలీల గారు నమస్తే. ఎలా ఉన్నారు? మొత్తానికి వీధి పోరాటాలు, రకరకాల పోరాటాలతో కాంగ్రెస్ పార్టీని అధికారంలోకి తెచ్చేశారు అంతా కలిసి. ఎలా అనిపిస్తుంది 60 రోజుల పాలన? ఈరోజు సరిగ్గా 2 నెలలు. చాలా బాగుంది. అంటే ప్రజలకు బాగుంది, పాపం ప్రతిపక్షాలకే నిద్ర పట్టట్లేదు. నిద్ర లేకుండా చేస్తున్నారు వాళ్ళకి. అంటే వాళ్ళు ఆల్రెడీ ఆ పీఠ మీద కూర్చొని బాగా తినమరిగారు కదా, అది తిన్నది ఇంకా సరిపోవట్లేదు వాళ్ళకి. సో దానివల్ల అలవాటైన ప్రాణం కదా, అందుకనే కాకిల్లాగా అరుస్తూ ఉన్నారు అంతే. మహిళలకు ప్రధానంగా ఫస్ట్ రాగానే మీ పార్టీ చేసిన హామీ అమలు, బస్సుల్లో ఫ్రీగా ప్రయాణం, ఎలా అనిపించింది? సూపర్గా ఉంది. ఎందుకు తెలుసా, అస్సలు దాన్ని ఆ రకంగా 50% ఉన్న మహిళలని గుర్తించడంలో ఆ రోజు నుంచి ఈ రోజు వరకు, అంటే రాజీవ్ గాంధీ గారు ఉన్నప్పుడే 33% రిజర్వేషన్ విధానాన్ని కానివ్వండి, పెట్టడం కానివ్వండి, లేదా గ్రూప్స్ పెట్టడం కానివ్వండి, వాళ్ళకి ఏదైనా ఇల్లు ఇచ్చినా కూడా ఆ రోజు నుంచి కూడా ఏది ఇచ్చినా ఉమెన్ని ఓరియంటెడ్గా తీసుకొని చేయడం జరిగింది. సో ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ 10 ఏళ్ళు అధికారం, అంటే తెలంగాణ ఇచ్చిన తర్వాత అధికారానికి రాకుండా చాలా కష్టాలు పడినప్పటికి కూడా అంటే ఈ 50% పాపులేషన్లో ఉన్న మహిళల పట్ల ఎవరు కూడా ఇంతవరకు కేరింగ్ తీసుకోలేదు. మీరు చూసే ఉంటారు, గతంలో ఉన్న ప్రభుత్వంలో మంత్రి వర్గంలో కూడా మహిళలు లేకుండా అసలు ఎవ్వరు లేరు. ఒకవేళ ఉంటే తన కూతుర్ని మాత్రమే ప్రొజెక్ట్ చేసుకున్నాడు తప్ప కేసీఆర్ గారు ఇంకెవరిని చేయలేదు. ఏమీ లేదమ్మా, అసలు ఉమెన్ కమిషన్ ఉన్నా కూడా అసలు ఉందా లేదని కూడా తెలియని పరిస్థితి అసలు లేదు. ఆ తర్వాత వచ్చినా కూడా అదేదో ఉన్నట్టు కూడా తెలియదు ఎవరికి, జనాలకు. ఎలా స్పందించే వాళ్ళు లేకుండా ఏదో పోస్ట్ కోసం వచ్చిన వాళ్ళకే అలాంటివన్నీ కట్టబెట్టిన సందర్భాలు గతంలో కనపడ్డాయి. ఈ పథకంలో ఆర్టీసీలో మహిళల గురించి 50% మహిళలు ఎక్కడం అనేది నిజంగా మగవాళ్ళకి ఒకప్పుడు మేము నవ్వుకునే వాళ్ళకు. ఎందుకంటే ముందున్న సీట్లు వాళ్ళకి హ్యాండిక్యాప్ కోసమనో, మహిళలకు రిజర్వేషన్ సీట్లని కొన్ని సీట్లు కేటాయిస్తే మగవాళ్ళు కూడా దాని మీద జబర్దస్తి చేసి కూర్చున్న రోజుల్లో నుంచి ఇప్పుడు వాళ్ళ పరిస్థితి ఏంటి, అమ్మ కొంచెం జరుగుతావు మాకు కూడా సీట్ ఇస్తావు. అదే కదా, అది కాదు ఇంకా జోక్ ఏంటి తెలుసా, ఇంత తొందరగా వాళ్ళకి చూడండి ప్రభుత్వం కూడా ఆలోచిస్తుందంట, ఆడవాళ్ళ గురించి ఇంత చేస్తే పాపం మగవాళ్ళకి దొరకట్లేదు కాబట్టి మగవాళ్ళకు సపరేట్గా బస్సులు వేస్తామని. చూశారు కదా ఎంత. కాకపోతే నాకు కోపం ఏంటంటే, ఇన్ని రోజులు మేము పడిన శ్రమని మేము ఇప్పుడేదో ఎంజాయ్ చేస్తుంటే ఇంత షార్ట్ టైంలో మీకు ఎంత ఓర్వలేని తరం ఎందుకు? కొంత మీరు కూడా మా స్ట్రగుల్ అర్థం చేసుకోవచ్చు కదా. చీరలు కట్టుకొని పిల్లల్ని పెట్టుకొని అసలు కూరగాయలు ఏదో ఒక వస్తువును మోస్తూ చాలా హారబుల్ కదా. చాలా మామూలుగా మనకున్నది పేదరికం ముఖ్యంగా, అందులో మధ్యతరగతి వాళ్ళు ఎక్కువగా ఉంటారు. వాళ్ళకి ఏ చిన్న పని కావాలంటే బస్సు మీద ఆధారపడాలి కదా. సో భర్త వెళ్ళిపోయిన తర్వాత ప్రొవిజన్స్ దగ్గర నుంచి, పిల్లల్ని స్కూల్ తీసుకువెళ్ళే దగ్గర నుంచి అన్నీ కూడా కదా. ఇప్పుడు బస్ ఛార్జీలు లేకపోవడం వల్ల వాళ్ళు ఆటోలు పంపించాల్సి వస్తుండే, వాళ్ళకి కూరగాయలు తెచ్చుకోవాలన్నా ఎక్కడో కొనుక్కోవాల్సి వచ్చేది. ఇవన్నీ కూడా సేవ్ చేసినట్టే కదా. ఎంప్లాయీస్ కూడా రోజు నెలకు 2,000-3,000 రూపాయలు గవర్నమెంట్ ఒక రకంగా ఆడవాళ్ళకి ఒక రకంగా మంచి గిఫ్ట్ ఇచ్చినట్టు, జాబ్ చేస్తున్న ఆడవాళ్ళకి కొంత అంటే వాళ్ళకి సేవింగ్స్ చేసుకున్నట్టుగా, అది దేనికన్నా వేరే దానికి మార్చుకునడానికి ఒక ఉమెన్ యొక్క కష్టం లేకుండా చూడవలసిన బాధ్యతను గుర్తించిన ప్రభుత్వమే మన రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత. పనికొచ్చిందా ఓట్లు రావడానికి ఈ పథకాలు? మహాలక్ష్మి ఒకటి, బస్సుల్లో ఫ్రీ ప్రయాణం ఒకటి పనికొచ్చాయి చాలా. అంటే మేమన్నీ ఓటు బ్యాంక్ రాజకీయాలు చేయలేదు. మీరు ఎప్పుడన్నా చూడండి, ఆ రోజు మేము తెలంగాణ ఇచ్చేటప్పుడు సోనియమ్మ గారు కూడా వీళ్ళందరూ అడిగితే మనకు అది కాదు ఇంపార్టెంట్, మనం గెలుస్తామా ఓడతామని కాదు, ఇంతమంది చనిపోయారు వీళ్ళందరికీ గుర్తించి వాళ్ళ ప్రాణాలు త్యాగం చేసిన వాళ్ళందరినీ గుర్తించి మనం ఇస్తాం. ఓట్లో మనం గెలుస్తామా ఓడతామా తర్వాత నాకు ఇంపార్టెంట్ కాదు అని ఆవిడ ఇచ్చిన రోజే అర్థమైపోయింది. సో ఈ మిగతా వాళ్ళు ఎవరు వచ్చినా కూడా రాజకీయంలో ఓటు బ్యాంక్ రాజకీయాలు, పవర్ పాలిటిక్స్, సీటు, ఇవి మాత్రమే చూసుకొని చేస్తారు. కానీ కాంగ్రెస్ పార్టీ ఎప్పుడూ చేయలేదు. స్వాతంత్రం వచ్చినప్పటి నుంచి బ్రిటిష్ వాడిని తరిమేసిన దగ్గర నుంచి కానివ్వండి, ఇప్పటి వరకు ఏ పథకాలు పెట్టినా దీర్ఘకాలిక ప్రయోజనాలు చేశాం. పబ్లిక్ ఇంట్రెస్ట్ ఉంటుంది అండ్ దీర్ఘకాలిక లాంగ్ అనమాట. ఇప్పుడు మీకు శ్రీశైలం ప్రాజెక్ట్ కట్టినా కానివ్వండి, లేకపోతే నెహ్రూ గారి కాలం దగ్గర నుంచి, రాజీవ్ గాంధీ గారి దగ్గర నుంచి వచ్చిన టెక్నాలజీని తీసుకున్నా, ఐటీ తీసుకున్నా, ఏవి తీసుకున్నా కూడా మేము తీసుకొచ్చినాయి ఇవన్నీ. ఇప్పుడు వీళ్ళు వచ్చినారు, కేటీఆర్ ఏదో ఎన్ఆర్ఐగా వచ్చినట్టు ఏదో 4 ఇంగ్లీష్ ముక్కలు మాట్లాడి ఈయనే మొత్తం అంతా స్టార్టప్లు తెచ్చాడు. ఎన్ని స్టార్టప్లు తెచ్చాడో ఆ స్టార్టప్ల నుంచి ఎన్ని ఇన్కమ్లు వచ్చాయి, ఏ ఇన్వెస్ట్మెంట్ వచ్చాయని చూద్దామంటే ఫైలు మాయం. సో ఇది వాళ్ళ తతంగం. సో అందుకనే మహిళ అనే వాళ్ళని ఓటు బ్యాంక్గా మార్చుకున్న వాళ్ళు ఎవరికైనా
ఇది ఒక రకంగా మేము చాలా మంచి పని చేశాము. ఇప్పటికన్నా వాళ్ళు కళ్ళు తెరవాలి, స్త్రీని గౌరవించాలి. ఆ గౌరవించే దాంట్లోనే వాళ్ళకి ప్రధానంగా ఆర్టీసీ దాంట్లో వాళ్ళకి సీట్లు కేటాయించడం అనేది చాలా ప్రధానంగా మేము తీసుకున్నాం. మంచి పథకం అది. చాలా మహిళలు అయితే అసలు ఎంత హ్యాపీగా అంటే ఎంజాయ్ చేస్తున్నారండి రియల్. సో గౌరవం గురించి మీరు మాట్లాడారు. ఓ మాజీ ముఖ్యమంత్రిని గౌరవం లేకుండా రేవంత్ రెడ్డి గారు మాట్లాడుతున్నారు అనే విమర్శ బీఆర్ఎస్ పార్టీ చేస్తుంది ప్రధానంగా. ఎంత వరస్ట్ అంటే కేసీఆర్ తిట్టినన్ని బూతులు ఎలా మాట్లాడతాననేది మీ అన్ని వీడియోలు కావాలంటే క్లిప్పింగ్స్ అన్ని ఛానల్స్ చూపిస్తున్నాయి. అంతకన్నా ఘోరంగా అయితే మేము అనలేదు. సో అలాంటి మాటలు మాట్లాడిన ఏకైక వ్యక్తిగా పేటెంట్ రైట్ను తీసుకున్నట్టుగా కేసీఆర్ మాట్లాడడం జరిగింది. కాకపోతే జనాలు కానీ మీడియాని కానీ కంట్రోల్ చేసుకున్న ఆయన జనాలు కూడా ఎందుకు ఊరుకున్నారు? పోనీలే పెద్ద ఆయన కదా, తెలంగాణలో ఒక సెంటిమెంట్ను తీసుకొచ్చినాడు కదా అని భరించారు. కానీ అదే పందాలు ఆయన కొడుకుని వెళ్తే ఎందుకండి భరిస్తారు? ఈయన ఏం చేశాడని మన తెలంగాణ భాషలో మాట్లాడంటే బూతులు మాట్లాడొచ్చు, కానీ అది బూతుతో రాజకీయాలు హైలైట్ అవ్వాలన్న దాంట్లో రేవంత్ రెడ్డి గారు కూడా ఇప్పుడు బూతులు మాట్లాడుతున్నారు కదా. అంటే కొన్నిసార్లు ఆయన ఎన్నిసార్లు అన్నాడు మీకు చూపించిన? ఆయన అన్నాడనే కదా ఆయన దించేసి మీకు అధికారం వచ్చింది. మీరు కూడా అవును సార్. ఇప్పుడు కొన్నిసార్లు తిట్టకరా అని అంటే డాష్ ఉంటుంది. అలా అనకపోతే అవతలవాడికి ఆ రోషం రాదు కదా. ఇప్పుడు మామూలుగా నాన్న నువ్వు బాగా తిట్టావు అని గాంధీ లెవెల్లో ఇంకో చెంపదెబ్బ చూపించే విధానం ఈ రోజులలో కరెక్ట్ కాదు. కాంగ్రెస్ పార్టీ గాంధీ విధానాలే కదా ఫాలో అవ్వాలి. ఇప్పుడు కాదు, అందులో కూడా గాంధీ విధానాలు రెండు ఉన్నారు. అతివాదులు ఉన్నారు, మితివాదులు ఉన్నారు. మేము ఒక చెంపదెబ్బ కొడితే చాచి ఇంకో 2 చెంపదెబ్బ కొట్టాలనే పరిస్థితులు ఇప్పుడు. అంటే అంత లెవెల్లో కాకపోయినా జనాలకు ఆ రేంజ్లో ఇచ్చి గట్స్ ఉన్నోళ్ళు రా బాబు వీళ్ళు కూడా ఏం తక్కువ కాదు అనే లెవెల్లో ఇవ్వవలసిన నాయకుడుగా రేవంత్ రెడ్డి గారు కూడా సరైనోడే. బాల్క సుమన్ గారు కొన్ని కామెంట్స్ చేస్తారు, విన్నారా? ఇప్పుడు రాజకీయంలో దేనైనా కూడా ఒక కార్డ్ లాగా వాడుకోవాలంటే దళితులను వాడుకుంటారు. అంటే ఒకవేళ దళితులు తిడితే ఎవరు ఏదైనా మాట్లాడితే కేసుగా వేయచ్చు అని. ఇప్పుడు వీళ్ళెంత ఎమోషనల్గా అవ్వాల్సిన అవసరం లేదు. చెప్పు చూపించడం అనేది ఒక ముఖ్యమంత్రికి చాలా తప్పు కదమ్మా. అసలు ఇమ్మీడియట్గా తీసి లోపల బొక్కలు పడేయాలి. అలాంటి మాటలు మాట్లాడడం అనేది నీకుంటే నీ వ్యక్తిగత పూజ నువ్వు చేసుకో. ముఖ్యమంత్రి గారికి, అప్పుడున్న గత ముఖ్యమంత్రి గారికి నువ్వు ఎంత బానిసగా ఉన్నావో, ఏ చెప్పులు మోసావో ఆ చెప్పులు మోసే పని ఇప్పుడు దొరకలేదు కాబట్టి నువ్వు ఆ రకమైన కోపానికి ఉంటావేమో. కానీ మా ముఖ్యమంత్రికి నువ్వు చెప్పు చూపించాలి అని నీకన్నా ఇంకితము అంటే ఆ మాత్రం కూడా సెన్స్ లేదా నీకు? నువ్వు వ్యక్తిగా గౌరవించకపోయినా ఆ పోస్టును గౌరవించాలి కదా. నీకు ఆ మాత్రం సెన్స్ లేనాడు. నువ్వేం మంత్రివి, నువ్వేం చేసావని ఎమ్మెల్యేగా చేసావు, ఎంపీగా చేసావు అంటే నువ్వు ఏదో పెద్ద ఇమోషన్లో మాట్లాడేసి నువ్వేదో ఆయన దృష్టిలో హీరో అనిపించుకుంటున్నావా? కానీ అందరి దృష్టిలో జీరో అయిపోతారు. ఎవరైనా అలా మాట్లాడిన వాళ్ళు ఉంటే జీరో. ఎప్పుడు కూడా హార్ష్గా మాట్లాడింది. ఇంతకు ముందు ఉన్న రాజకీయాల్లో చూడండి అమ్మా, తిట్టడం కూడా చాలా సోబర్గా తిట్టేవాళ్ళు. అది తిట్టే ఆ సిస్టమ్ను పోయేసి ఈ టీఆర్పీలని చెత్త కొన్ని వచ్చిన ఛానల్స్ వల్లనో లేకపోతే మీడియాలో హైప్ క్రియేట్ చేయడం కోసం అని చెప్పేసి ఇలాంటివన్నీ చేయడం వల్ల. కానీ నేనైతే దాన్ని యాక్సెప్ట్ చేయను. మనం మాట్లాడే దాంట్లోనే చాలా సోబర్గా తిట్టొచ్చు, తిట్టే దాంట్లో కూడా చాలా సోబర్గా తిట్టాడు. రాజశేఖర రెడ్డి గారు చాలా చక్కగా తిట్టేవాడు అసెంబ్లీలో. ఆ తిట్టులో ఆ మాట్లాడుతుంటే ఈయన తిట్టాడా మెచ్చుకున్నాడా అంటే కొంచెం సేపు మనకు క్వశ్చన్ మార్క్ వచ్చేది. అంటే అంత చాక్యంగా అంత లౌక్యంగా మాట్లాడడం అనేది కూడా ఒక ఆర్ట్. అది అలా రాజశేఖర రెడ్డి గారిని రేవంత్ రెడ్డి గారు కూడా ఫాలో అవ్వచ్చు కదా. మరి ఆయన కేసీఆర్ గారు ఎందుకు ఫాలో అవుతున్నారు? కొంత అంటే ఇప్పుడు నా స్టైల్ నాది, నీ స్టైల్ నీది. సో నా స్టైలు అవతలోడు ఈ స్టైల్లో రేంజ్లో వచ్చినప్పుడు నేను కూడా వాడు 10 కొడితే నేను ఒకటన్నా కొట్టాలిగా. కొట్టకపోతే నేను ఎట్లా ఉంటాను? అలాంటి రోషం గల్ల కొట్టే ప్రయత్నం బాల్క సుమన్ కూడా చేశాడు అనుకోవాలి. ఇప్పుడు అంత అవసరం ఏంటి వాడికి? వాళ్ళ అయ్యనంటే కొడుకుకు రావాలి రోషము. నువ్వెందుకురా బాబు బానిసవి? నాయకుడు అనుకునేవాడికి అంత ఉండదు, ఈ బానిసలకే ఉంటుంది. పర్టికులర్ మా జాతోడు ఇదే పని చేసేది. ఆ జాతిలో ఉన్నందుకు ఈ రకంగా లీడర్షిప్ తెచ్చుకోవడం, ఈ చెంచాగిరిలతోటే ఎమ్మెల్యేలు అవ్వడం, ఈ చెంచాలు డోర్లు తీయడం దగ్గర లేదా వాళ్ళ ఇంటి దగ్గర కుక్కల్లాగా మా కమ్యూనిటీ చేసే పనులు నాకు అసలు ఒక్కొక్కడిని చూస్తుంటే నాకే కోపం వస్తుంటే. ఎందుకు అలాంటివని కొంతమంది చాలా మంది చేస్తారు అలా. అంటే అది ఆత్మ వంచన చేసుకుని పనిచేయడం, ఆత్మాభిమానాన్ని చంపుకొని చేయకూడదు. మనకు అంబేద్కర్ ఏం చెప్పాడు? చదువుకోమన్నాడు, మనం కూడా పోటీ ప్రపంచంలో రమ్మన్నాడు, మనం లాక్కోమన్నాడు, అధికారాన్ని లాక్కోమన్నాడు, రాజకీయ అధికారం తీసుకోమన్నాడు. కానీ నువ్వు ఆ రాజకీయ అధికారం తీసుకున్నట్టు ఇలాంటి పిచ్చి పనులు చేసి ఇలాంటి ఎన్ని చెత్త పనులన్నీ చేసి రాజకీయ అధికారం చేసుకుంటే అది ఎన్నాళ్ళు ఉంటుంది? కాబట్టి ఇది రిజల్ట్ ఓరియంటెడ్ కాదు. అంతేకాకుండా ఇప్పుడు సోషల్ మీడియాని మంచిగా వాడుకోవాలి. దాన్ని కూడా ఫేక్ సోషల్ మీడియాలో కూడా ఎట్లా అయిపోయిందంటే అది నిజమా అబద్ధమా అనేది ఒక
కరెక్ట్గా చూసుకోవడానికి అవకాశం లేకుండా అలా పెట్టేస్తున్నారు పోస్టులు. ఆ పోస్టులు పెట్టేసి వాళ్ళు హీరోలు అనిపించుకుంటున్నారు, కానీ వాళ్ళు కాగితం హీరోలు నా దృష్టిలో. ఎవరైతే ఎక్కువ పబ్లిసిటీ తెచ్చుకుంటారో ఈ రకంగా సోషల్ మీడియాలో కానివ్వండి, మీడియాలో కానీ, వాళ్ళు కరెక్ట్ అయిన హీరోలు కాదు. మీడియాలో కనిపిస్తేనే లీడర్ అనుకుంటే కూడా అది కరెక్ట్ కాదు. ఎప్పుడు స్పందించాలి అప్పుడు స్పందించాలి, అంతేగాని అస్తమానం కనిపిస్తున్న వాళ్ళని నేను ఎంతోమంది చూసాము. పోయారు, అడ్రస్ లేకుండా పోయిన వాళ్ళు లీడర్స్ ఉన్నారు, పోతారు. ఇప్పుడు అత్త క్యారెక్టర్ అత్తే చేయాలి, కోడల క్యారెక్టర్ కోడలే చేయాలి. అత్త క్యారెక్టర్ నేనే చేస్తా, కోడల క్యారెక్టర్ నేనే చేస్తా అని కార్యకర్త మాట్లాడాల్సింది కూడా అంత ముఖ్యమంత్రులే మాట్లాడితే దానికి వాల్యూ ఉండదు, దాని రెస్పెక్ట్ పోతుంది. ఇలాంటివన్నీ చాలా మంది చేశారు కాబట్టి ఇప్పుడు కొంతమంది అనుభవిస్తున్నారు అధికారాన్ని కోల్పోయి. సో బాల్క సుమన్ లాంటి వాడి గురించి మాట్లాడాలంటే అతని వ్యక్తిగతం వరకు కూడా వెళ్ళిపోతున్నారు. ఇప్పుడు ఎందుకు అలా బురదలో రాయేసి ముఖం మీద చెట్లు ఇచ్చుకుంటే నీ పార్టీ వాళ్ళే రేపొద్దున మాకు ఫీడ్బ్యాక్ ఇస్తున్నారు, వీడు అన్ని దందాలన్నీ ఉన్నాయో ఈ కథలన్నీ ఉన్నాయి. వాళ్ళకే వాళ్ళ మధ్యలో ఐక్యత లేకుండా అధికారం ఉన్న రోజులు ఐక్యత కనపడిన వీళ్ళే మాకు ఫీడ్బ్యాక్లు ఇచ్చేవాళ్ళు ఉన్నారు. ఇప్పుడు ఈ బాల్క సుమన్ చరిత్ర ఏంటి, సలహా చెప్పండి అంటే మీరు ఏం చెప్తారు ఆయనకి? ఇక అంటే ఆయన సారీ చెప్పాలి ఫస్ట్. సరే నువ్వు అంత ఎమోషనల్గా మాట్లాడితే కొంతమంది నాయకులు పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ కూడా చేసినారు. ఇస్తాము మరి, సారీ చెప్పేంత వరకు వదిలిపెట్టాం కదా. నువ్వు నీకు పర్సనల్గా ఏం విరుద్ధం ఉంటుంది? ఎవరం కూడా రాజకీయంగా ఎవరికి శత్రులు ఎవరి మిత్రులు కాదండి. ఎప్పుడైనా కలవచ్చు, ఎవడైనా విడిపోవచ్చు. ఏ అలయన్స్ ఎప్పుడు ఉంటుందో తెలియదు, ఏ పార్టీ ఎవరితో కలుస్తామో తెలియదు. అలాంటప్పుడు నువ్వు అంత లెవెల్లో నువ్వు మాట్లాడాల్సిన అవసరం ఏముంది? సో అందుకని ఆయన అవివేకంతో మాట్లాడా, విఘ్నత తెలిసి మాట్లాడా, విఘ్నత కోల్పోయి మాట్లాడా, ఆయన వ్యక్తిగతంగా తీసుకుంటారు రేపొద్దున పార్టీ కూడా. ఒకవేళ సీరియస్గా ఇది ఎక్కువ వెళ్ళిందంటే ఆయనకు ఆ ఇమోషనల్ వచ్చింది, ఆయన వ్యక్తిగతంగా వచ్చిందని పైన నెట్టేసే సంబంధం లేదని తప్పించేస్తారు. సో అట్లా ఎంతోమంది లీడర్ల చరిత్ర మనం చూసాం కూడా, టీవీలో చూసాం, మీడియాలో చూసాం, పత్రికల్లో కూడా చూసాం. ఇప్పుడు రాజాసింగ్దే చూద్దాం ఎగ్జాంపుల్. కొన్ని రోజుల వరకు పార్టీ సస్పెండ్ చేసి పడేసిందా లేదా? మరి అట్లా మా పార్టీలో లేడండి ఆయన వ్యక్తిగతం అన్నారు, మళ్ళీ లాస్ట్ దిక్కు లేకుండా ఆయన పెట్టుకున్నారు. సో ఇట్లా బాల్క సుమన్ లాంటి వాళ్ళు ఈ రకంగా అవమానం పడే జాతిలో నుంచి వచ్చి, ఒక బానిస వ్యవస్థ నుంచి వచ్చిన నువ్వెందుకు టెంప్ట్ అవ్వాలి? వాళ్ళ కమ్యూనిటీ వాళ్ళు ఉన్నారు కదా, వాళ్ళ ఫ్యామిలీస్ ఉన్నారు. అమ్మ కమ్యూనిటీ లేకపోతే ఉందా? 0.5 ఉన్నవాళ్ళు ముఖ్యమంత్రి అయిన కమ్యూనిటీలో 4 పోస్టులు తీసుకున్నారే. నీ జాతిలో ఉన్న వాళ్ళకి ఎంతమందికి పదవులు ఇచ్చాడు కేసీఆర్? నీకు అప్పుడు నోరు లేదా? అడగవా? అప్పుడు ఎంతమంది మహిళలకు ఇచ్చారు నీ జాతి మహిళలకి? అప్పుడు మంత్రి పదవులు ఎంతమందికి ఇప్పించావు? అప్పుడు మాట్లాడవా? ఎంతమంది బిడ్డలు చనిపోయారు అట్రాసిటీ జరిగి, ఎంతమంది రేపులు జరిగినాయి, ఎన్ని సంఘటనలు జరిగినాయి రాష్ట్రం అంతా కూడా. తెలంగాణ సపరేట్ అయినాక ఎన్ని ఇష్యూస్ అయినాయి? ఏ రోజు ఈ కవితమ్మ స్పందించిందా? లేకపోతే నువ్వెళ్ళి స్పందించావా? యూనివర్సిటీలో జరిగిన ఎన్ని రకాల ఘోరాలు ఉన్నాయి, ఇవన్నీ నువ్వు స్పందించావా? ఈరోజు యూనివర్సిటీ పిల్లలు కూడా బాల్క సుమన్ని కౌంటర్ వేస్తున్నారు కదా, ఏంట్రా నువ్వు అట్ట మాట్లాడుతున్నావని. సో అనడం ఎందుకు? ఒక విఘ్నతతో రాజకీయాలను ఆ రకంగా మార్చి ఒక ట్రెండ్గా ఫాలో చేయమని చెప్తున్నారు. ఇది రాంగ్. దీనికి ఇక్కడే ఫుల్ స్టాప్ పెట్టాలి. అండ్ ఆయన మీద యాక్షన్ తీసుకోవడం జరుగుతుంది. ముఖ్యమంత్రిని అడిగితే అలా అంటే ఎవరు ఊరుకోరు. ఆయన మీద యాక్షన్ జరుగుతుంది. పోలీస్ కేసు మా వాళ్ళు పెట్టారు, మా కార్యకర్తలు కూడా పెట్టారు. మేము ముఖ్యమంత్రి గారు పెట్టమని చెప్పరు, కార్యకర్తలే పెడతారు. దానికి చూసుకోవాల్సింది. ఇంకొకటి, తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏ క్షణానైనా కూలిపోతుంది అని భారతీయ జనతా పార్టీ నాయకులు మాట్లాడుతున్నారు. లేదు సచ్చేది లేదు. బండి సంజయ్ గారు, మీరు కూడా అంతకుముందు బీజేపీలో పనిచేసి అందుకనే కదా నాకు వాళ్ళ సంగతులు మొత్తం లోతుగా తెలుసు. అందులో ఎన్ని గ్రూపులు ఉన్నాయో తెలుసు, వాళ్ళ పరిస్థితి ఏంటో తెలుసు, వాళ్ళ అవకతవకలు ఏంటి తెలుసు, వాళ్ళు ఎందుకు ఫెయిల్యూర్ అవుతున్నారు కూడా నాకు తెలుసు. వాళ్ళ పార్టీ మమ్మల్ని అంటారు కదా, కాంగ్రెస్ పార్టీని ఎవరు ఓడగొట్టరు, కాంగ్రెస్ పార్టీ అసలు వీళ్ళ పార్టీలో వీళ్ళే ఓడగొట్టుకుంటారు. ఇంకెవ్వరండి ఇంతవరకు ఎవరు చెప్పలేదు, నేను చెప్తున్నాను. ఇంటర్వ్యూలో చెప్పారు వాళ్ళ సంబంధించిన చాలా టేప్స్ ఉన్నాయి, రెడీగా ఉన్నాయి, 100% ఉన్నాయి, చాలా ఉన్నాయి, చాలా ఎన్ని క్యారెక్టర్స్ అంటే అన్ని క్యారెక్టర్స్ ఉన్నాయి. మేము ఎందుకంటే సరే ఒక రకంగా మోడీ అనే ఒక వ్యక్తి ద్వారా వీళ్ళు రాజకీయంలో ఏదో సాధిస్తారేమో అని అనుకుని వెళ్ళిన వాళ్ళందరూ కూడా ఎందుకు వెళ్ళాంరా బాబు అని మా కాంగ్రెస్లో వెళ్ళిన వాళ్ళు జుట్టు పట్టుకొని ఈరోజు గోడలు పట్టుకొని ఏడుస్తున్న పరిస్థితి. కొంతమంది మళ్ళీ బ్యాక్ వచ్చిన సందర్భం, వాళ్ళు గెలిచిన సందర్భాలు కూడా మీరు చూశారు. ఇప్పుడు ఆ పార్టీలో నడ్డా లాంటి వాళ్ళు రివ్యూ చేసి తిడుతున్నాడు, ఎక్కడో లోపం ఉంటుంది, ఏం చేస్తున్నారు మీరు అని తిట్టిన రివ్యూలు కూడా మనకు బయటకు వస్తూ ఉన్నాయి. వీళ్ళు ఎప్పుడు అధికారం కోసం రారండి. ఎందుకు రారంటే వాళ్ళు గెలిస్తే చాలు డమ్మీలను పెట్టించుకొని మ్యాచ్ ఫిక్సింగ్లు చేసుకొని, ఎవరో కాదు నాకు ధైర్యంగా చెప్పగలను నేను. కిషన్ రెడ్డి గారు ఆయన ఎప్పుడెప్పుడు కంటెస్ట్ చేశారు, ఆయన అపోనెంట్ క్యాండిడేట్స్ ఎవరున్నారు మీరు లిస్ట్ తీయండి. అంటే ఒక స్ట్రాంగ్గా ఉన్న ప్రత్యర్థిని ఈ అపోజిషన్ పార్టీ వాళ్ళతో మింగిల్డ్ అయిపోయి వాళ్ళకి అన్ని రకాలుగా చూసుకొని
ఓడిపోయే క్యాండిడేట్ని అలా డమ్మీ క్యాండిడేట్ని పెట్టించుకొని ఈయన గెలుస్తూ ఉంటాడు ఒకటి. ఇప్పుడు కేంద్ర మంత్రి అయ్యాడు కదా, మరి ఏం ఉద్ధరించాడు కేంద్ర మంత్రి, ఏం చేశాడు? ఇప్పుడు 10 సంవత్సరాల దగ్గర పార్టీ ఉన్నప్పుడు ఒక ముఖ్యమంత్రి క్యాండిడేట్ని వీళ్ళు డిక్లేర్ చేయలేకపోయారు. ఏమనంటే మా కార్యకర్తల నుంచి మోడీ వచ్చాడు, మేము కూడా అట్లే డిక్లేర్, నీకు అంత సీన్ లేదు. అది నార్త్ రాజకీయము, ఇది సౌత్ రాజకీయం. అక్కడ ఉండే రాజకీయాలు వేరు, ఇక్కడ ఉండే రాజకీయాలు వేరు. ఇక్కడ రావాలి అంటే మన చార్మినార్లో బస్సు నడిపించినోడు, కారు నడిపించినోడు, స్కూటర్ నడిపించినోడు ఎంత పర్ఫెక్ట్గా మనం ఎక్కడైనా నడిపిస్తారని చెప్తాడో, తెలంగాణలో రాజకీయంలో సక్సెస్ అయినవాడు ఎక్కడైనా దేశ రాజకీయాల్లో సక్సెస్ అవుతాడు. కానీ కేసీఆర్ తప్పటడుగు వేశాడు అక్కడ. మీరు అడగకుందే నేను చెప్తాను. అదే టీఆర్ఎస్ అనే పార్టీని దాన్ని మొత్తం నాశనం చేయకుండా బీఆర్ఎస్ని పెట్టుకున్నాడు చూడండి. ఆయన చేయి మీద ఆయనే భస్మాసులు. టీఆర్ఎస్ అనేది ఉండుంటే ఐడెంటిటీ ఉండేది అక్కడ, సక్సెస్ అయింది. ఈ బీఆర్ఎస్ అనేది ఎవరికి తెలియదు. అక్కడ నార్త్లో ఎంతమందిని డబ్బులు ఇచ్చేసి స్కూటర్లు ఇచ్చి ఎన్నో రకాల, మహారాష్ట్రలో అయితే స్కూటర్లు అంట ఒక్కొక్కరికి ఒక్కొక్క ప్యాకేజీలు ఇచ్చి తీసుకున్నారు, మళ్ళీ అందరిటి వెళ్ళిపోయారు. సో ఇట్లా ఒక్కొక్కసారి పరిస్థితులు రాజకీయంలో ఎప్పుడు తను లీడర్ అనుకున్నట్టుగా ఉండవు. పాయింట్ ఏంటంటే బీజేపీ వాళ్ళు చెప్తున్నారు కాంగ్రెస్ గవర్నమెంట్ నేను రాసిస్తా, ఇప్పుడు కాదు కదా, ఇంకా 2 కాదు 10 టర్ములైనా కూడా బీజేపీ నుంచి ముఖ్యమంత్రి ఎవరు కాలేరు. బీఆర్ఎస్ వాళ్ళు అవుతారంట కాంగ్రెస్ గురించి, బీజేపీకి సమాచారం ఉందంట. బీఆర్ఎస్ వాళ్ళు అవుతారు అంటే వీళ్ళు పోయి ఆల్రెడీ మొన్నటిదాకా తోక పట్టుకొని ఉన్నారు. మొన్నటి వరకు ఏమీ మాట్లాడలేదు. మేము పవర్లో రాసిన తెల్లారం నుంచే మీరు ఈడీలు ఎందుకు వేయరు, యాక్షన్ ఎందుకు తీసుకోలేదు అని కిషన్ రెడ్డి మాట్లాడతాడు, వీళ్ళు మాట్లాడతారు. అంటే ఏంటి, వీళ్ళిద్దరి మధ్యలో ఏదో మిస్ మ్యాచ్ అయిపోయింది మళ్ళీ. ఎందుకంటే నువ్వు పవర్లో వస్తే మనం ఇద్దరం పంచుకుందాము, నా బిడ్డను అరెస్ట్ చేయకుండా ఉంటుంది, నా తప్పులన్నీ బయటపడకుండా ఉంటుంది, అక్కడ నుంచి ఈడీ కేసులు ఏమి ఉండవు, నా కొడుకు మీద నా మీద ప్రెషర్ ఉంటుందని అక్కడ ఇంటర్నల్గా వెళ్ళి కాళ్ళు ముక్కొచ్చారు. ఇప్పుడు ఇక్కడికి వచ్చిన తర్వాత ఏమైంది, మేము కాంగ్రెస్ గెలవడం వాళ్ళు ఊహించలేదు. గెలిచిన తర్వాత ఏమైంది, ఇంక వీళ్ళ పని ఏం లేదు, ఈ కిషన్ రెడ్డితో ఏం కాదు, ఇక్కడ ఉన్న వాళ్ళతో ఏం కాదు, కాబట్టి మేము మళ్ళీ వేరే అని యాక్టింగ్ చేస్తున్నారు. కానీ ఇది కూడా తాత్కాలికమే. ఈ పార్లమెంట్ ఎన్నికల తర్వాత బీజేపీ పార్టీ మొత్తం ఖాళీ అయిపోతుంది. అవునా? ఎవరు ఖాళీ చేస్తారు, కాంగ్రెసా బీఆర్ఎస్? మేమేం పిలవము, నాకు అవసరమూ లేదు. వచ్చే వాళ్ళని కాదనలేము. ఎవరు వస్తారో చూడండి మీరే. ఆల్రెడీ బీఆర్ఎస్ నుంచి మొత్తం ఖతమైపోతున్నారు. ఎవరెవరు ఖతమవుతున్నారు, ఏవైతే చైర్మన్లు, వైస్ చైర్మన్లు, ఎక్కడైతే మున్సిపల్ చైర్మన్లు, వాళ్ళ అన్నీ కూడా మేయర్లు, అన్ని స్థానాలు వాలంటరీగా వాళ్ళే అసమ్మతి రాగాలు తీసేస్తున్నారు. మొత్తం అంతా మా కంట్రోల్లోకి వచ్చేస్తుంది. దీని వెనకాల ఎవరి ప్రోద్బలము లేదు. ఎందుకంటే ఇప్పటిదాకా వాళ్ళ స్వేచ్ఛను కోల్పోయారు. ఇప్పుడన్నా మేము మా స్వేచ్ఛగా మేము ఉందాము అన్న ఉద్దేశంతో కాంగ్రెస్ వచ్చిన తర్వాత అది కాంగ్రెస్లోనే ఉందని నమ్మి వాళ్ళంతలో వాళ్ళు చేయడం జరిగింది. సో ఇప్పుడు ఏంటి, కాంగ్రెస్లో నామినేటెడ్ పోస్టులు ఎప్పుడు ఇస్తారు? ఇప్పుడు ఏమైందంటే ఏమంటారు చూడండి, దొంగతనం చేసి దొంగ నడిచినట్టుగా మొత్తం ఖజానానంతా ఖాళీ చేసేసారు. సో ఆల్రెడీ ఆర్థికంగా రాష్ట్రాన్ని అప్పుల పాలు చేసిన వీళ్ళు, అంటే ఒకప్పుడు మనకి బాగా డబ్బులున్న రాష్ట్రంగా మనం ఉన్న రాష్ట్రాన్ని, ధనిక రాష్ట్రాన్ని ఈరోజు అప్పుల రాష్ట్రంగా చేసి పడేశారు. దానితోడు లిక్కర్ రాణి గారు ఒక ప్రవాసన, అలాగే ఈయన హరీష్ రావు గారు ప్రాజెక్టుల రూపంలో కొన్ని వేల కోట్ల రూపాయలు, తర్వాత కేసీఆర్ గారు ఏది డైవర్ట్ చేశాడో అనే దాని మీద మన కాగ్ రిపోర్ట్స్ ఉన్నాయి. సో ఇవన్నీ మీరు అధికారంలో రాకముందు చేసిన విమర్శలు, ఇప్పుడు మేము చెయ్యాలి అంటే మీకు పెద్ద చెప్తాను, నేను ప్రజలు దీని గురించి తెలుసుకోవాలంటున్నాను. ఇది వరకు చరిత్రలో ఎప్పుడు జరగలేదమ్మా. అది ఏంటి అంటే ఈ దొంగలు ప్రతి డిపార్ట్మెంట్ ఫైళ్ళు మాయం చేశారు. ప్రతి డిపార్ట్మెంట్, ఒక్క డిపార్ట్మెంట్లో కూడా మీకు ఫైళ్ళు దొరకవు. అందులో ఫర్ ఎగ్జాంపుల్ మొన్న గొర్రెల పంపకం దాని మీదకి పెడితే కూడా నేను ఆ డిపార్ట్మెంట్ వాళ్ళని అడిగితే రాత్రి ఆటోలు వచ్చేసి ఆటోలలో అటెండర్లు వేసుకొని, అటెండర్లు ఎవరైనా బయట వ్యక్తులు సపోర్ట్ చేసుకొని ఫైళ్ళు మాయం చేసేసారు. అట్లా పెద్ద అన్నీ కూడా ఫైల్ అన్నీ పోయినాయి. కాకపోతే కొంచెం మనకు ఇమీడియట్గా ఫైల్ ఉండి ఎంక్వైరీ చేయడానికి అనువుగా ఉంటేనేమో మనం వెంటనే యాక్షన్ తీసుకొని వీళ్ళు లోపల వేసేవాళ్ళము. కానీ ఇప్పుడు అది కొంచెం టైం టేకింగ్ అవుతుంది. అండ్ మేము ఇంత తొందరగా వీళ్ళు ఏదో 6 నెలలు పోతుంది వీళ్ళు జోషాలు చెప్తున్నారు, కానీ ఈ 6 నెలలు కాదు కదా, ఇంకా కూడా వాళ్ళు ఊహించిన దానికంటే కూడా పార్లమెంట్లో రేపొద్దున మేము 17 స్థానాలకి మేము మినిమంగా 14 స్థానాలు గెలవబోతున్నాము. ఇది పుష్పలీల వాయిసే కాదు, ప్రజల వాయిస్.
నాకు కూడా చాలా కాన్ఫిడెన్స్ ఉంది. ఎందుకంటే ఇప్పుడు బీఆర్ఎస్లో గెలిచిన వాళ్ళందరూ కూడా ఎంపీలంతా మా సైడే వస్తున్నారు. ఇంకా బీజేపీలో గెలిచిన ఆ నలుగురు కూడా జనాల్లో వాళ్ళ మీద మంచి ఇది లేదు. ఆఖరికి బండి సంజయ్ పరిస్థితి చాలా ఘోరంగా ఉంది, నిజామాబాద్ అయిన పరిస్థితి ఘోరంగా ఉంది. ఇంకా ఇట్లా ఒకరొకరుగా చూసుకున్నట్టయితే వాళ్లకు లోకల్గా కూడా చాలా అసమ్మతి ఏర్పడింది, వీళ్ళు ఏం పనులు చేయలేదని. సో బీజేపీకి పెద్ద మోడీని చూపించి రాముడు గుడి ఏదో అక్షంతలు మంచిన తర్వాత స్ట్రాంగ్ అయిందంటే గుడికి వెళ్ళి దండం పెడతాం కానీ ఓటు ఎందుకు వేస్తారండి పిచ్చోళ్ళు? చాలా సందర్భాలు ఇప్పుడు మాత్రం ఓట్లు పార్టీని ఇప్పటిదాకా విస్తరించింది. అది తప్పు అంటున్నా నేను. ఇప్పుడు అది త్రేతాయుగంలో రాముడు ఉన్నాడు, నువ్వు ఇక్కడ చూసి కలియుగంలో రాముడు నువ్వు తీసుకొని వచ్చావా? గుడి కట్టినంత మాత్రం నీకేం కిరీటం పెరిగిందా? ఇలాంటి గుళ్ళు ఎంతమంది ఎన్ని కట్టి ఉంటాం మనం, ఎన్ని ఉన్నాయి దేశం లోపల, ఎన్నో మహత్తరమైనవి ఉన్నాయి. దాన్ని నువ్వేదో చేసుకొని కంప్లీట్ కాని దాన్ని, అది కంప్లీట్ అయిందా? ఏదైనా గుడి కంప్లీట్ అయితే దానికి శిఖరం ఉంటుంది, పైన గోపురం ఉంటుంది, దానికి ధ్వజస్తంభం ఉంటుంది. ఆ ధ్వజస్తంభము పెట్టి గోపురం లేని గుడిని ఎవరైనా చేస్తే వాళ్ళకి అరిష్టం. అది ఇప్పుడు ఎవరైతే సంతులు సాధులు పీఠాధిపతులు చాలామంది రాలేదు ఆ పూజకి. ఎందుకు రాలేదు అంటే మొగుడు పెళ్ళాలు కలిసి చేయవలసిన పూజని సింగిల్ చేయించాలి. అమ్మా నీకు అది చెప్పారు అలా, లోపల నువ్వు పోయి చూసావా? నేను పోయి చూసాను. లైవ్లు పెట్టారుగా మొత్తం. ఓ అసలు పూజ అంతా ఆడే చేశాడు, వాళ్ళే చేయించారు. ఆయనతోటే ముట్టించి తర్వాత వీళ్ళని పెట్టించారేమో. ఇప్పుడు వాళ్ళు చేసిందా ఎవరు చేసిందా మోడీ చేసిండ్రా అన్నది మనకు ప్రశ్న కాదు ఇక్కడ. మన గుడి ఏం అన్నం పెడుతుందా మనకి? మనం రాముడు చూసే మనం ఓట్లేసామా ఇక్కడ? రాముడి గుడికి వెళ్ళి దండం పెట్టుకొని కొబ్బరికాయ కొడితేనే మొక్కులు తీరుస్తాడు కదా. అవును, అంటే రాముడికి ఒక పెద్ద గుడే కడితే వాళ్ళ అధికారంలో వదిలేడా? రాముడు చేపిస్తాడా? రేపొద్దున ఓడిపోయాడు అనుకో రాముడు ఓడిపోతాడా? కాదండి, రాముడిని నమ్మిన వాళ్ళంటే మరి కృష్ణుడు ఎక్కడ? ఇప్పుడు కృష్ణుడి పైన కూడా స్టార్ట్ అయింది కదా ఇప్పుడు. అదే అండి, కృష్ణుడు ఎక్కడ? మళ్ళీ ఇప్పుడు శివుడు వచ్చాడు ఇప్పుడు కొత్తగా. మొన్న ఒక ఆయన ఇక్కడే జూబ్లీహిల్స్ చెక్ పోస్ట్ దగ్గర హరిరామకృష్ణ అతను వచ్చాడు. అమ్మ బుక్స్ లేలో అన్నాడు. మేరే పాస్ హే అన్న. కుస్తబీ లేలో అమ్మ అన్నాడు. కుస్తబీ లేలో కూర్చునే చాయి అన్న. అంటే లేకపోతే ఏమో అన్నాడు ఆయన. నాకేమన్నాడో ఏమన్నా ఇవ్వండి పర్సనల్ అన్నాడు. నీకెందుకు ఇవ్వాలి అన్న. సో అయితే నేను ఒక పేపర్ ఇస్తాను హరిరామకృష్ణ, మీరు చదవండి 108 అని. ఎందుకు చదవాలి అన్న. సిగ్నల్ పడిన టైం లోపలే మీరు ఒక పని చేయండి, మీకు నేను డబ్బులు ఇవ్వను, మీరు చెప్పింది నేను వినను. మీరు రాముడు కృష్ణుడు, వాళ్ళేమో రాముడు అంటున్నారు, మీరు కృష్ణుడు అంటారు. మీరిద్దరు కూర్చొని ఆమ్నే సామ్నే బయటికి మీరిద్దరు తర్కం చేసుకొని మీరు ఎవరిని డిసైడ్ చేస్తారో, రాముడు గొప్పనా లేకపోతే కృష్ణుడు గొప్పనా అని మీరు డిసైడ్ చేసి ఒక దేవుడిని మాకు ప్రజల ముందు పెట్టండి, వాళ్ళు వచ్చి వాళ్ళని నిలబెట్టి మీరు ఓట్లకి వెళ్ళమని చెప్పండి అన్న. వాడు టక్కున వెళ్ళిపోయాడు. అంతే కదా, 33 కోట్ల మంది దేవతలు ఉన్నారు. మాకు చెట్టులో దేవుడు ఉన్నాడు, పుట్టలో దేవుడు ఉన్నాడు. ఏమంటే తల్లికి పుట్టిన 10 మంది ఉన్నాం అనుకోండి, 5 ఉన్నాం అనుకోండి, నేను నరసింహస్వామిని మొక్కుతావు, నువ్వు వెంకటేశ్వర స్వామిని మొక్కుతావు, నువ్వు ఒక కడుపులో నుంచి మాలమే. దేవుడే కదా అందరికి. కాదమ్మా, రూపాలు వేరు కదా. నాకు నచ్చిన రూపం నేను మొక్కుకుంటాను. అంత మాత్రాన నేను అమ్మ మొక్కింది నువ్వు మొక్కమని చెప్తావా? ఇన్సిస్ట్ చేయలేం కదా. అలాగే నువ్వెవడివి? నువ్వు ఒక రాజకీయ పార్టీవి, ప్రజాస్వామ్యంలో ఎన్నుకబడిన వ్యక్తివి, నువ్వేం ప్రవాగ్దానాలు చేసావు, ప్రజలకు ఏం చేస్తానని చెప్పు, అది చేయరా బాబు అంటే నువ్వు గుడి కట్టాను, భజన చేయండి, రాముని కొలవండి, రాముని గుడికి రాని వాళ్ళంతా పాపాత్ములు, రాముడికి ఇన్విటేషన్ ఇస్తా. ఎవరైనా ప్రధానమంత్రి ఇన్విటేషన్ తీసుకొని ఇస్తారా నాన్న? అసలు ఇంతవరకు చరిత్రలో ఎక్కడ జరగలేదు ఇలాంటి పిచ్చి పనులు. అదే అంటున్నా నేను, అతిగా వెళ్ళి వాళ్ళే ఓడిపోవడానికి ఇది పెద్ద కారణం. ఈరోజు ఎన్ని రకాల కష్టాలు ప్రజలు ఉన్నారు. రైతులను నువ్వు నల్ల చట్టాలు తెచ్చావు దరిద్రంగా, మళ్ళీ అది ఒప్పుకున్నావా లేదా? నువ్వే సారీ అవన్నీ ఓకే. ఇప్పుడు ఓట్లు తేదా? రామ మందిరం ఓట్లు తేదా? సస్తే తేదు. ఎందుకు తేదు అంటే మీకు ఈయన ఎక్కడైతే నార్త్లో వెళ్ళిన ఓటు బ్యాంకింగ్ వస్తుందని ఇంటింటికి వెళ్ళేసి అక్షంతలు పంచారో ఆ అక్షంతల్లో కూడా 100 రూపాయలు ఇచ్చి తీసుకున్నారు కదా. పోనీ వీళ్ళు ప్రచారం చేసినంత మాత్రాన ఎవరి కోసం చేశాడు? మోడీ కోసం చేశారా, రాముడి కోసం చేశారా? అవును, రాముడి ముఖ్యం. మేము రాముడికి వేస్తామా ఓట్లు? ఏమన్నా రాముడు పోటీలో నిలబడుతున్నాడా? సో మోడీ నిలబడితే మోడీకి వేస్తారు కానీ రాముడికి ఎందుకు వేస్తారు? రాముడిని చూస్తారు కదా.
అబ్బా మరి దరిద్రంగా చెప్పకండి బాబు. ఆయన మాట మీద నిలబడ్డాడు, ఏకపత్ని వ్రతుడు. ఆయన నువ్వు పెళ్ళాన్ని వదిలేసినోడివి, అమ్మ చచ్చిపోతే గుండు చేసుకోనోడివి, సనాతన ధర్మం గురించి మాట్లాడేవాడివి. బహరూపియా అంటారు హిందీలో ఒక వర్డ్ ఉంటుంది. అంటే ఏ అవకాశానికి ఏ డ్రెస్ వేసుకోవాలి, ఎక్కడ పోతే ఏది మాట్లాడాలనేవాడు బుడుబుక్కలోడ్లాగా. మన కేసీఆర్ బుడుబుక్కలు ఎట్లనో ఈయన బహురూపియా అంటే వేషధారణ. మళ్ళీ మీ పేరు కంప్లైంట్ చేస్తారు, వాళ్ళ ఆత్మగౌరవం దెబ్బతింటుంది. అయ్యా రమ్మను, టచ్ చేసి చూడమను నన్ను. అందరిదేమో కానీ నాతో పెట్టుకోకూడదు. ఎందుకు తెలుసా, వాస్తవాలు ఎవరికి మాట్లాడినా సూటిగా మాట్లాడే ధైర్యం ఎవరికన్నా ఉంటే అది నాతో మాట్లాడమండి. ఇదే బీజేపీ పార్టీలో ఎస్సీలకు ఇచ్చే గౌరవం ఏంది? వాడు ఎందుకో మనకి డిక్లేర్ చేయరు, దళిత ముఖ్యమంత్రిని చేయమనండి. ఎందుకు కిషన్ రెడ్డి అన్నాడు, బీసీలు ఎందుకు గుర్తుకొచ్చారయ్యా ఇప్పుడు? బీసీలకు నువ్వు చేసింది ఏంది, నువ్వు ఎలగబెట్టింది ఏంది, దేశంలో ఎన్ని వేల కోట్ల ఉద్యోగాలు ఇచ్చావు, ఎవరిని ఉద్ధరించాడు, ఏది చేసావని. కానీ ఇప్పుడు వచ్చి నువ్వు కొత్తగా 29 రూపాయల బియ్యం పెడతానంటే ఏదో భారత్ బియ్యం అంట, ఈయన పేరు మీద భారత్ రైస్ అంట. ఇది ఒక పబ్లిసిటీ. ఎలా ఉంటుంది? మీరు చాలా అబద్ధపు హామీలు ఇచ్చి అధికారంలోకి వచ్చారని టీఆర్ఎస్ చెప్తోంది. అరే 4 ఇచ్చేసాం కదా, నిన్న కూడా అసెంబ్లీ. కేసీఆర్ ప్రగతి భవన్లో బంగారంతో చేసిన బాత్రూమ్ ఉంది, బుల్లెట్ ప్రూఫ్ ఏదో ఉంది 2 నెలలు అయిపోయింది. అది ఏమన్నా కనపడ్డాయా బాబు? ఇప్పుడు మాకు కేసీఆర్ కంటే మా ప్రజలకు మేము ఏమి ఇవ్వాలన్నదే మాకు ప్రాధాన్యం. 6 దాంట్లో 4 ఆల్రెడీ చేసేసాము. క్యాబినెట్లో నిన్న అప్రూవ్ అయిపోయింది, అసెంబ్లీలో రేపు తీర్మానం అయిపోయి అసెంబ్లీలో మాట్లాడిన తర్వాత అది ప్రజల్లోకి వెళ్తుంది. అండ్ 200 యూనిట్స్ దానికి ఫ్రీ ఉన్నది, ఆల్రెడీ డిపార్ట్మెంట్ పనిచేస్తూ ఉంది. చాలు కదా ప్రజలకు, ఎవరికైతే పేదవాళ్ళకి చెందారు. అలాగే దళిత బంధు, రైతు బంధులు, ఈ బంధులు అన్నీ ఉన్నాయి కదా. రైతు బంధు ఏదైతే ఉందో, నిజమైన రైతు ఏదైతే 5 ఎకరాల 10 ఎకరాలు అనేది దాన్ని నిర్దేశించి ఎవడు పేదవారుగా గుర్తించి వాడికి మాత్రమే ఇచ్చి, ఎవరైతే దొంగలు ఇప్పటిదాకా తీసుకున్నారో డబ్బులు మల్లారెడ్డి లాంటి వాడి దగ్గర నుంచి వసూలు చేపిస్తాం. రికవర్ చేస్తారా? మల్లారెడ్డి రైతు బంధు డబ్బులు వెనక్కి ఇవ్వాల్సిందే. కేసీఆర్ తీసుకున్నాడు వీళ్ళకి వెనక్కి ఇవ్వాల్సిందే. ఇవ్వకపోతే వాడి ఇంటి ముందు పోయి జనాలు పెట్టిస్తాం. ఏ రైతులు ఉన్నారో ఆ రైతులు. మరి ఎవడబ్బా సొమ్మరా బాబు, నువ్వు పంచడానికి నువ్వెవడు, తీసుకోవడానికి వాళ్ళెవరు? మా డబ్బులు మా పిల్లలకు నిరుద్యోగాలుగా ఉన్న పిల్లలు నోటిఫికేషన్ ఇవ్వకపోతే, ఇప్పుడు చూడు మొన్న వచ్చాడు కదా, ఆర్డర్స్ ఇచ్చేసాడు కదా నర్సులకు సంబంధించి, స్టాఫ్ నర్సులకు సంబంధించి. పాత గవర్నమెంట్ మీరు అపాయింట్మెంట్స్ నువ్వు ఇచ్చేసాగాలే కదా, నువ్వు ఇచ్చుంటే ఆ బాధ వాళ్ళు ఇచ్చేవాళ్ళంట కదా, ఈ లోపు మీరు ఇచ్చేసారు. ఫిబ్రవరి 1 ఇస్తాను నోటిఫికేషన్ ఏమైపోయింది? కాదయ్యా, నువ్వు 10 ఏళ్ళు పడుకొని ఉన్నావా, అప్పుడెందుకు ఇవ్వలేవు? ఎంతమంది బిడ్డలు ఆత్మహత్య చేసుకున్నారు నిరుద్యోగులు? ఎన్ని రకాలుగా ఇంటర్మీడియట్ బోర్డు దగ్గర నుంచి నువ్వు ఏపీపీసీ దాంట్లో ఎగ్జామ్స్ దగ్గర నుంచి ఎన్ని స్కాములు చేశారు? ఇవన్నిటికీ లేదు కానీ మేము ఇస్తాను ఉద్యోగాలు మేము చేసినాయి అంటే నీ ఇంట్లో నుంచి ఇచ్చావా? ఎవరి నుంచి ఇవ్వరు కదా. కానీ టైమ్లీ స్పందించి ఇచ్చిన వాడే కరెక్ట్ అయిన. మా రేవంత్ రెడ్డి గారు ఇచ్చారు. నేను మర్చిపోయిన, ఇప్పుడు కేసీఆర్ ఇంట్లో బంగారు బాత్రూమ్ ఎప్పుడు చూపిస్తారు ప్రజలకి? టైం వస్తుంది. ఇప్పుడు మోడీతో మోడీ కేడీలు ఇద్దరు కదా, ఈ కేడీ మోడీ ఇద్దరు వేరైతే ఆ ఈడీలను డైరెక్ట్ కేసీఆర్ ఇంటికి పంపించాలి, కవితమ్మను అరెస్ట్ చేయాలి, ఈ హరీష్ రావు మీద ప్రాజెక్టుల మీద ఎంక్వైరీలు చేయాలి. ఇవన్నీ కూడా చేస్తే ఆటోమేటిక్గా ఎక్కడెక్కడే ఉన్నాయి ఈ మూలకు దాక్కున్నవన్నీ కూడా బయటకు వెళ్తాయి. అవన్నీ రావాలంటే మీరు అన్నట్టు మోడీయో కేసీఆర్ ఈడీనో రావాలి, అవసరం లేదు. ఇప్పుడు అదే ఇంట్లో బట్టి విక్రమార్క గారు ఉంటున్నారు కదా, ఇదే కేసీఆర్ గారు వాడిన బంగారు బాత్రూమ్ అని ఒక ఫోటో తీసి పెట్టేసేయచ్చు కదా. ఇప్పుడు అందులో ఉందని నువ్వెందుకు అనుకుంటున్నావు? తీసుకుపోయి ఉంటాడు, బాత్రూమ్ కూడా తీసుకెళ్ళిపోయి మామూలుడా మా కేసీఆర్ గారు. నువ్వు వరి వేయొద్దన్నావు, వరి వేయించుకున్నావు 100 ఎకరాలలో. మరి రైతు బంధు నువ్వు తీసుకున్నావు అని గ్యారంటీ లేదా మాకు? ఆ వాసాల మరికి వెళ్తే ఈయనకు అడ్డొస్తుందని రోడ్లన్నీ వేసేసి గుడిసెలన్నీ కూలగొట్టే మంచి వాళ్ళ ఇల్లు అండి. పాపం వాళ్ళ కష్టార్జితంగా ఎన్నడరా కట్టించేది నాయన. నువ్వు పోయేమో ముద్దుగా పడుకుంటావు ఫామ్ హౌస్ లో, ఆ బీదోడు ఎండకు వానకు చిన్నపిల్లలు వేసుకుని పాములు వస్తాయి తేళ్ళు వస్తాయి సగం కూలగొట్టేశారమ్మా నిర్దాక్షిణంగా. చూస్తే నాకైతే ఏడుపు వచ్చింది నిజంగా. మా రేవంత్ రెడ్డి గారిని నేను స్పెషల్ రిక్వెస్ట్ చేద్దాం అనుకుంటున్నా, ముందు ఆ ఇల్లు కట్టించేస్తే ఈ పోయేటప్పుడు వచ్చేటప్పుడు ఈ శాపనార్థాలు అని పెడుతున్నారు అవన్నీ మనకు పూల జల్లులు అయితే మనం చేస్తే మనకు ఆ పుణ్యం అకౌంట్లో వస్తుంది. మా గవర్నమెంట్ ఎట్లాగో ఇందిరమ్మ ఇల్లు ఇచ్చింది, ఇప్పటి వరకు మాకు ఎట్లా పేరు ఉంటుందో, ఇప్పుడు రేవంత్ రెడ్డి గారికి ఈ ఇల్లు అయితే ఇవైతే కూలగొట్టేసి చేశాడో అవన్నీ కూడా మేము కనుక చేయించగలిగితే డెఫినెట్గా మంచి పేరు వస్తుందని నేను నమ్ముతున్నాను. డెఫినెట్గా ఆయన దృష్టికి తీసుకెళ్తాను. రైట్. ఇంకోటి విజయసాయి రెడ్డి గారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎంపీ పార్లమెంట్లో చెప్తున్నారు తొందరలో కాంగ్రెస్ గవర్నమెంట్ కూలిపోతుందని. ఇప్పుడు ఎవరి రాజకీయాలు వాళ్ళవి. ఇప్పుడు నేను సమైక్యుల మంత్రిగా చేశాను. సో ఎక్కడ ఇప్పుడు ఏదంటే అది అంటారు మన తెలంగాణలో
నన్ను గోకొద్దు, నన్ను గోకితే నేను ఊరుకోను అన్నట్టుగా, నీ సంగతి ఏదో నువ్వు చూసుకో అన్నట్టుగా, మా సంగతి నీకెందుకు నైనా, నీ పని నువ్వు చూసుకో. అండ్ జగన్ గారు మంచి చేస్తే జనాలు అభిమానిస్తున్నారు అనుకుంటే వేస్తారు. ప్రజలే కదా డిసైడింగ్ ఫ్యాక్టర్. వాళ్ళ చేతిలో ఉన్న ఓటు ఎవరికి వేస్తారన్నది ఆ ప్రజాస్వామ్యంలో ఆ సీక్రెట్ ఓటింగ్ ఉంది కాబట్టి బతికిపోతాం. లేకపోతే ఎన్ని మటర్లు ఎన్ని కూనీలు చేసేవాళ్ళు అయినా అవుతున్నాయి కానీ తక్కువ. అంతేగాని ఇదివరకులాగా అత్త చెప్తేనో మొగుడు చెప్తే వేసే ఆడవాళ్ళం కూడా లేవు కదా. పోవయ్యా నా ఇష్టం అని ఎందుకు మాట్లాడుంటారు విజయసాయి రెడ్డి గారు అట్లా? అంటే నాకు తెలిసి ఇప్పుడు వాళ్ళ ఇంట్లో ఏమైందంటే షర్మిలమ్మ గారు ఎంటర్ అవ్వడం, రాజకీయంగా ఒక ఫ్యామిలీ మెంబర్స్ని మధ్యలో ఇద్దరి మధ్యలో ఎంటర్ అవ్వడం అనేది గతంలో మనం చరిత్రలో చూసాంలే. అన్నదమ్ములు కొట్టుకున్నారు, యుద్ధాలు చేసుకున్నారు. కానీ ఇక్కడ ఏంటంటే ఒక పార్టీలోనే మేనకా గాంధీ గారు, సోనియా గాంధీ గారు కూడా తోటికోడళ్ళు, వాళ్ళు తోటికోడళ్ళు లేదా పాలోళ్ళు అనేది పగ ఎప్పుడు ఉంటుందండి. అన్నదమ్ముల పిల్లలకి మాకు ఎప్పుడు వైరం ఉంటుంది, ఎవరికైనా ఉంటుంది. అది కౌరవులు పాండవుల స్టోరీలు చూసినట్టుగా. కానీ ఇక్కడ విచిత్రం ఏంటంటే ఒకే తల్లి పిల్లలు ఒక ప్లాట్ఫామ్ కోసం, ఒక అధికారం కోసం గొడవ పడడం అనేది. సో చాలా వరకు ఈ షర్మిలమ్మ ఎప్పుడైతే వచ్చిందో ఆమెని ఎదుర్కొనే శక్తి లేని వాళ్ళు, లేకపోతే ఆమెను కౌంటర్ చేయడం చేతగాని వాళ్ళు ఆ పార్లమెంట్లో మాట్లాడినంత మాత్రాన కాంగ్రెస్ గురించి మాట్లాడకూడదు. మీకు ఏదన్నా ఉంటే మీరు అక్కడ ఉండే రాజకీయాల్లో మీరు ఏం చేస్తారనే మీరు చెప్పుకోండి తప్ప మేమేమనండి మా పార్టీ దగ్గరికి మీరు ఎందుకు వస్తారు? మేము మొదలు పెడితే మీరు కుటుంబాన్ని చీల్చారంట. షర్మిలని అక్కడ పంపించి వైఎస్ఆర్ కుటుంబాన్ని చీల్చింది కాంగ్రెస్ పార్టీ. టైం ఎక్కడిది? షర్మిల గారు అక్కడ కాంగ్రెస్ బాధ్యతలు తీసుకున్నారు. మాకంత టైం లేదు కదా, అందుకని షర్మిల అక్కడికి వెళ్ళింది కదా. మా బిజీలో మేము ఉన్నాం. అందుకే మా రేవంత్ రెడ్డి గారు ఏమన్నారు, అమ్మా మీరు అక్కడికి ఇక్కడ వద్దులే తల్లి మేము చూసుకుంటాం, ఎక్కడ అని కానీ అక్కడ చూసుకో తల్లి అని అన్నట్టుగా ఉంది. సో మాకేం ప్రాబ్లం ఇక్కడ, మేము ఇక్కడ మేము చక్కగా ఎంజాయ్ చేయగలము, మేము చక్కగా అన్ని ప్రాబ్లమ్స్ సాల్వ్ చేసుకోవాలి. మాకు ఎవరంటే ఆంధ్రప్రదేశ్కి వైఎస్ షర్మిల గారిని పంపించింది రేవంత్ రెడ్డి గారే అని ఎందుకు అనుకుంటారు? చెప్పారా? రేవంత్ రెడ్డి గారు ఆవిడ వస్తానన్నప్పుడు ఆ సమస్య వచ్చింది కదా. తర్వాత ఆమె వెళ్ళేసి మళ్ళీ మా పార్టీకి మేము రావద్దని కండిషన్గా అనలేదు. ఆవిడ ఏదన్నా ఉంటే ఇంటర్నల్గా ఉంటే వాళ్ళ అన్నయ్యతో మాట్లాడుకోవాలి, మా పార్టీకి ఇప్పుడు ఎవరు అవసరం లేదు అనేది మీ ప్రెస్ మీట్లో కూడా కనపడింది ఆయనకి. సో ఆమె రాజకీయాల్లో ఉండదలుచుకుంది కాబట్టి ఏ పార్టీ ఎన్నుకోవాలనుకున్నది ఆమె తెలుసుకోవడానికి కొంత టైం టేకింగ్ అయింది, డిలే అయింది. తర్వాత ఆమె డీకే శివకుమార్ గారిని కలిసింది, సోనియమ్మ గారిని కలిసింది. అక్కడ వాళ్ళ ఆమోదంతో ఆవిడ జాయిన్ అయ్యింది. సో ఇప్పుడు అక్కడికి వెళ్ళడం అనేది మేము డిసైడ్ చేశారో లేకపోతే రేవంత్ రెడ్డి గారు డిసైడ్ చేసింది కాదు, అది అధిష్టానం డిసైడ్ చేసింది. సో అక్కడ ఆవిడ పనిచేసే తీరు, దాని రిజల్ట్ ఎట్లుంటుంది అన్నది అక్కడ ప్రజానికం ఓట్లతోటే తప్ప మన దాంట్లో మన ప్రమేయం ఉండదు అక్కడ. ఓకే పార్టీ కాబట్టి పని చేయమని వెళ్తే డెఫినెట్గా వెళ్తాం. ఎవరైనా వెళ్ళాలి, ఆదేశిస్తే మాకు రేవంత్ రెడ్డి గారే వెళ్ళాల్సిందే. మాకు ఇచ్చిన నేను సమైక్యలో పనిచేశాను, నన్ను వెళ్ళమన్నా నేను వెళ్ళాల్సిందే పార్టీ ఆదేశాలకు. సో రాజకీయాల్లో ఏ వ్యక్తి ఏదైనా మాట్లాడాలంటే దాని వెనకాల కొంత స్టోరీ ఉంటుంది. మీరు అడిగిన ప్రశ్నలోనే ఉండొచ్చేమో. అది కాంగ్రెస్ గురించి ఆ రకంగా జోస్యం చెప్తే రాజకీయాలు జోస్యం చెప్పిన ఏవి కూడా సక్సెస్ అవ్వవు. క్రికెట్ రాజకీయాలు సేమ్. ఈ నిమిషంలో ఏం జరుగుతుందో ఎవరికి తెలియనప్పుడు తెలీదు. అలాంటప్పుడు ఆయన అలా మాట్లాడడం అనేది మరి ఆయన ఏ కోణంలో మాట్లాడానో దాని మీద మనం కామెంట్ చేయడం కూడా అనవసరమైన కామెంట్ అవుతుంది. రైట్. ఇప్పుడు మీరు సినిమాటోగ్రఫీ మంత్రిగా చేశారా ఉమ్మడి రాష్ట్రంలో? లేదు, సోషల్ వెల్ఫేర్ చేశారు. సోషల్ వెల్ఫేర్ చేశాను. అసెంబ్లీ కమిటీ చైర్మన్గా చేశాను. 2, ఒకటి ఉమెన్ అండ్ చైల్డ్ వెల్ఫేర్, ఒకటి ఎస్సీ కమిటీ చైర్మన్, 2 చేశాను. ఇప్పుడు ఈ గద్దర్ పేరుతో నంది అవార్డులు ఇస్తున్నారు, అందుకోసం అడిగేది. ఏంటి దానిపైన గద్దర్ పేరుతో ఇవ్వడం పైన కొంతమంది విమర్శలు చేస్తున్నారు. అంటే ఎలా అంటే మాకు తెలంగాణ సపరేట్ అయిపోయిందమ్మా. ఇప్పుడు సమైక్యలో లేం కదా మేము. అప్పుడు పెట్టిన దాంతో అలా కంటిన్యూ అవ్వడం అనేది జరగదు. మాకు సపరేట్ ఐడెంటిటీ. ఇప్పుడు తమిళనాడు ఉంది, అలాగే చెన్నై ఉంది. వాళ్ళు వేరే భాషను ఒప్పుకుంటారా? వేరే వాళ్ళని ఒప్పుకుంటారా? ఒప్పుకోరు. అలాగే ప్రాంతాభిమానము, భాషాభిమానము సపరేషన్ అయిన తర్వాత కొంత ఉంటుంది. దాన్ని ఎలా ఐడెంటిటీ చేసుకోవాలి మనము? సో మనం కూడా మళ్ళీ అదే మూసలో నడిస్తే ఎలా? సో ఓన్లీ తెలంగాణ సినిమాలకి ఇస్తారా అవార్డులు? ఏపీ సినిమాలు కూడా అందరికీ ఇస్తాం. మరి ఏపీ హీరోలను ఒప్పుకుంటారా అప్పుడు? ఎందుకు ఒప్పుకోం? సినిమా అనేది ఎంటర్టైన్మెంట్ అయినది. కానీ అవార్డ్స్ మార్చడంలో ఉద్దేశం ఏంటంటే ఇవి తెలంగాణ అని చెప్పడం కోసమే రేవంత్ రెడ్డి గారు మార్చారు. గద్దర్ గారి పేరు పెట్టడం పైన కొంతమందికి ఉన్న అభ్యంతరాలు ఇవ్వండి. ప్రతి దగ్గర మంచి ఉంటుంది, చెడు ఉంటుంది. మాకు తెలుసు గద్దర్ గారు ఏం చేశారా, ఏం చేయలేదా ప్రజలకు కూడా తెలుసు. కాబట్టి ప్రజా ఆమోదంతో
రేవంత్ రెడ్డి గారు ప్రజాకవిలని మొన్న కూడా ఇంకో పెద్ద ఆయన ఉన్నాడు కదా, ఆయనతో కూడా అందశ్రీ గారిని కూడా మాట్లాడడం జరిగింది. ఆయన పాడిన పాటకి ఎంత వాల్యూ ఉంది. సో ఇట్లాంటి వాళ్ళని గౌరవించాలి, అవకాశం వచ్చినప్పుడు గౌరవించుకోవాలి. మీరు సినిమా యాక్టర్ కూడా కదా, కొన్ని సినిమాలు కూడా చేసినట్టున్నారు కదా. నేను చేశాను, నేను చేశాను, సినిమాలు చేశారు కదా, పిక్చర్లో చేశాను, నేను కూడా చేశాను, డబ్బింగ్ చెప్పాను, యాక్టింగ్ చేశాను. అంటే లెక్చరర్ ఉన్నప్పుడు నాకు ఉన్నాయి క్వాలిటీస్, వై నాట్. మంచి వాయిస్ ఉంది. అండ్ రేడియో స్టేషన్లో నా టాక్స్ ఉండేవి. లెక్చరర్గా ఉన్నప్పుడే అన్ని సబ్జెక్ట్స్ మీద మాట్లాడేదాన్ని, చాలా బిజీ ఉండేదాన్ని నేను. ఇప్పుడు అందరికీ దేవుడు అన్నీ ఇవ్వడు, ఇచ్చినప్పుడు మనం ఎందుకు యూజ్ చేయకూడదు. అండ్ నా సినిమానే నా స్టోరీనే బయోగ్రఫీ చేయాలనేది నా ఆలోచన ఉండింది. సో అట్లా బ్యానర్ కొన్ని రోజులు నేను మెయింటైన్ చేయడం జరిగింది. డెఫినెట్గా తీస్తాను మీ బయోగ్రఫీ. ఎందుకంటే జగజీవన్ రావు, అంబేద్కర్ ఈ ఇద్దరిని మేము చూడలేదు, కానీ స్టిల్ ఇప్పటికి అవమానం పడుతున్నాం. అన్టచబిలిటీ పోయింది అని అంటున్నారు, కానీ అన్టచబిలిటీ పోలేదు, రాజకీయాల్లో కూడా పోలేదు. అండ్ స్త్రీలలో వివక్షత స్టిల్ ఇప్పటికీ ఉంది. అందులో దళిత స్త్రీ పట్ల ఇంకా ఎక్కువ ఉంది. 100%. అన్ని పార్టీలు చూశాను కదా నేను. సో 100% ఉంది. సో దాన్ని మన బయోగ్రఫీలో చెప్పడం కాదు, ఇది లేదని ఏదో ఊరికనే ఆత్మవంచన చేసుకొని లేదండి అని చెప్తే, నేను ఆ రోజే ఫైట్ చేస్తాను చంద్రబాబు నాయుడుతో. జన్మభూమి దేని మీద పెట్టాలి అనుకున్నాం. కొత్తగా మంత్రి నేను, క్యాబినెట్లో ఎవరు ధైర్యం చేయరు కొత్త వాళ్ళు. ఆ రోజు నా 9 మంది తప్ప ఇంకెవరు మాట్లాడలేదు క్యాబినెట్లో. కానీ నేను సడన్గా ఆ మైక్ను ఆన్ చేయడం జరిగింది. చంద్రబాబు నాయుడు ఏంటమ్మా అని అన్నాడు. సార్ నాకు అవకాశం ఇవ్వండి, నేను జన్మభూమి అంటరాని తనం మీద పెట్టాలి అన్నాడు. షాక్ అయ్యాడని. ఏంటి అని అందరిని ఇలా చూసి అడిగాడు దేవేంద్ర గౌడ్. ఏముందా ఇంకా అన్నాడు. నన్ను మళ్ళీ నేను అన్నాను, సార్ ఉంది, మా బట్టలు మారిండొచ్చు, మా వేషాధారణ మారిండొచ్చు, కానీ స్టిల్ ఇప్పటికీ ఇదే ఇబ్రాహీంపట్నం మా అత్తగారు ఊరు, నేను పోటీ చేసినది. ఇప్పటికి అక్కడికి బాపనుడు రాడు, బట్టలు ఉతకడానికి ఆకలోళ్ళు రారు, మావి కిందిళ్ళు మీదిళ్ళు అంటారు, మమ్మల్ని అన్నిట్లో సమానంగా చూడరు. మేము ఒకవేళ మంచిగా తయారైతే చూడరు, దీనికి ఎంత పొగరు వచ్చిందని మాట్లాడే వాళ్ళే ఇప్పటికీ ఉన్నారు. ఇప్పటికి కూడా 2 క్లాసుల వ్యవస్థ ఇప్పటికీ మా రంగారెడ్డి జిల్లాలో ఉంది. ఎస్, మీరు వస్తానంటే చూపిస్తా. ఇప్పటికి కూడా నేను మొన్న ఆంధ్రాకి వెళ్తే మా ఎస్సీలు రాజులట, మీసాలు వాళ్ళే పెంచుకోవాలట. ఎస్సీ అబ్బాయి ఎవరో ఒకరు మీసం పెంచుకుంటే వాడిని లిటరల్గా మంగళ షాప్ దగ్గర తీసుకుని వెళ్ళి వాడిని మీసాలు తీయించేదాకా ఊరుకోలేదంట. ఆంధ్రలో కూడా, ఆంధ్రలో ఇంకా ఎక్కువ ఉంటుంది. సో ఈ కుల వివక్షత పోయిందని అనుకోవడం అనేది చాలా ఆత్మవంచన చేసుకోవడమే. సో రాజకీయ అధికారంలో కూడా మేము పనిచేసే వాళ్ళలాగానే ఉండాలి తప్ప అధికార పీఠం మీద కూర్చుంటే అంత తొందరగా సహించే మెంటాలిటీ మాత్రం ఉండదు. పీఠం దాకా వదిలేసేయండి, అసలు అధికారంలో భాగస్వామ్యం దొరుకుతుంది. ఆ భాగస్వామ్యం కోసం ఫైటింగ్ చేస్తున్నాం. స్టిల్ ఇప్పటికి 70 సంవత్సరాలు అయింది, ఇప్పటికి ఇంకా ఫైటింగే. మనం చదువుకోలేదంటారు, చదువుకున్న తర్వాత అమ్మో దీనికి తెలివెక్కువ, వీడు తెలివెక్కువ అని పక్కన పెట్టేస్తారు. ఈ రకమైన అపవాదులు, నిందలు ఏదైనా వేసి తొందరగా తీసి బర్తరఫులు చేయడము, డిస్మిల్ చేయడము, యాక్షన్లు తీసుకోవడం అనేది దళిత జాతుల మీదని. మళ్ళీ నాకు ఒక రకమైన బాధ ఏంటంటే, మా దాంట్లో సబ్ కాస్ట్ ఫీలింగ్ లేకుండింది. నేను కృష్ణమాదిగ ఉద్యమంలో పనిచేశాను. అప్పటి నుంచి నాకు ఒక స్టాంపింగ్ వేసేసారు. పుష్పలీలు అంటే ఒక కమ్యూనిటీకి చెందింది. తప్పు అది. 2 కళ్ళు మనం. అంబేద్కర్, జగజీవన్ రావు ఒకవేళ బతికున్న ఇద్దరు ఏడ్చేవాళ్ళు. ఎందుకంటే మేమిద్దరం ఎప్పుడు కొట్లాడుకోలేదు, ఎప్పుడు లేదు, మిమ్మల్ని ఇద్దరిని కలిసి ఉండమన్నాము. ఎవరు అవకాశం లేనప్పుడు ఇంకో వాళ్ళకి ఇవ్వమని చెప్పాను. అందువల్లనే మాకు వీళ్ళు 2వ వాళ్ళు తమ్ముళ్ళు వచ్చారు. తర్వాత పెద్దగా అయిన తర్వాత అందరూ ఉన్న ఆస్తిని పంచుకోవాలి రిజర్వేషన్ అనే సిస్టంలో ఉషా మెహ్రా కమిటీ వరకు మనకు సోనియా గాంధీ గారు కానీ కాంగ్రెస్ ప్రభుత్వం కానీ అక్కడి వరకు పంపించింది. కానీ ఇదే కృష్ణమాదిగా ఈరోజు బీజేపీ పక్కన చేరిపోయి మా ఆత్మాభిమానాన్ని మమ్మల్ని అడగకుండా వాళ్ళ కాళ్ళ కింద పెట్టేశాడు. పెట్టడమే కాకుండా మమ్మల్ని అడగను కూడా అడగలేదు. ఇన్ని సంవత్సరాల ఉద్యమంలో ఉన్న వాళ్ళని మమ్మల్ని బలి పశువుల్లాగా తీసుకుపోయి ఒక అగ్రవర్ణాలు ఉన్న కమ్యూనిటీ కింద ఉన్న పార్టీలు, బ్రాహ్మణవాదంలో ఉన్న పార్టీ కింద మమ్మల్ని తొత్తులుగా పెట్టి ఈరోజు నేను పోటీ చేస్తానని అంటున్నాడు. నిజంగా కృష్ణమాదిగకి నిజంగా అంతరాత్మ అనేది ఉంటే ఒకసారి ఆలోచించాలి. నేను ఆ ఏబిసిడి వర్గీకరణ కోసం పనిచేశాను, అరెస్ట్ అయ్యాను. నేను ఆయన ఉద్యమంలో పనిచేశాను లెక్చరర్గా ఉండి. తర్వాత నా అదృష్టం 2 సంవత్సరాలు ఆ బిల్లులు పాస్ చేశాను నేను. 2 సంవత్సరాలు దాని రిజల్ట్ మా పిల్లలు తిన్నారు. సో ఇప్పుడు ఈ జాతిని ఒక చదవనివ్వకుండా ఈయన వెంట వేసుకొని ఎన్నో వేల మంది, ఎన్నో లక్షల మంది. ఏం కమిటీ అమ్మా, ఈ 4 గీక్కోవడానికి కూడా పనికిరాదు. మరి ఇప్పటిదాకా వేసిన కమిటీలన్నీ ఏమైనాయి? అంతకన్నా పెద్ద తోపు కమిటీ ఇది. నీకు అంత దమ్ముంటే సుప్రీంకోర్టులో మన మోడీ గారితో మాట్లాడేసి నువ్వు అది మొత్తం ఆ కేసుల నుంచి కొట్టేసిస్తే
అప్పుడు నువ్వు అన్నట్టుగా దాన్ని డిక్లేర్ చేయడానికి ఈజీగా ఉంటుంది. ఒక పక్కన సుప్రీంకోర్టులో కోర్టులో నడుస్తూనే ఉండంగా నువ్వు మళ్ళీ ఇంకో కమిటీ ఇస్తే అర్థం ఏంటి? టైం పాస్ కదా ఇది. ఇంకెన్నాళ్ళు మోసం చేస్తావు? ఆ పిల్లలంతా ఏజ్లు అయిపోయి చదువులేక సంకనాగిపోయి కేసులు పెట్టించుకొని ఒక్కడి కేసన్నా తీపిచ్చగలిగేవా నువ్వు? ఇన్ని పార్టీల చుట్టూ తిరుగుతున్నావా? ఆంధ్ర వస్తే ఆంధ్ర రాజకీయాలకు పోతావు, తెలంగాణ వస్తే తెలంగాణ రాజకీయాలకు పోతావు. ఇప్పుడు మోడీ దేవుడా? నీకెట్లా దేవుడు అయ్యాడు? మనకి ఇప్పటికి కూడా నువ్వు అదే బీజేపీ పార్టీలు ఉన్నావు కదా, పోయి చూడుపో అందులో ఎస్సీసీఎల్లో ఎట్లా ఉంటుంది, వాళ్ళ తీరు ఎట్లుంటుంది, వాళ్ళని ఎట్లా అవమానపరుస్తుంటారు, ఒక స్త్రీని ఎలా చూస్తారు. నువ్వు ఎందుకు అంత ఇంత నీ పేరు కోసం ఇంకోళ్ళని బలి చేస్తావా? ఇంకేం పేరు కావాలి నీకు? నీవంటే ఒక గౌరవం ఉంది మా జాతికి. సో ఈరోజు ఈ వర్గీకరణ విషయంలో కూడా కాంగ్రెస్ పార్టీ చాలా క్లియర్గా ఉంది. మేము దాన్ని రెజల్యూషన్ చేశాము. నేను రాహుల్ గాంధీ గారు కానీ మాకు పార్టీలో మాట్లాడినప్పుడు కూడా డెఫినెట్గా దీని బిల్లుకి మేము సపోర్ట్ చేస్తాం. ఎందుకంటే అన్ని పార్టీలు తీర్మానం చేశాయి. సో రాష్ట్రాలకి ఉండే అధికారం లోపల చేసుకోవచ్చు, జనాభా ప్రాతిపదికన ఇచ్చారు. సో ఈజీగా అయిపోతుంది. రాహుల్ గాంధీ గారు అది రిజర్వేషన్ స్లాబ్ కూడా ఎత్తేస్తాం, పెంచుతాం అంటే మా పాపులేషన్ కూడా పెరిగింది. సో అది ఈజీగా అయిన దాన్ని కానివ్వకుండా ఇలా డిలే చేస్తారు. డిస్క్రిమినేషన్ మీరు కూడా ఫేస్ చేస్తున్నారు 100%. స్టిల్ గాంధీ భవన్ లో డిస్క్రిమినేషన్ ఎక్కడ? గాంధీ భవన్ ఎందుకు? నేను ఎన్ని పార్టీలు ఎందుకు మారాను? అందరూ అంటారు పుష్పలీల పార్టీ మారింది. అరే నీ అబ్బా, నీ ఇంటి ఆస్తి పంచుకొని మారలేదు. నువ్వు నిన్నటి వరకు ఒక పార్టీలో ఉంటావు, తెల్లారు వచ్చి టికెట్ తీసుకుంటావు, నువ్వు గెలుస్తావు, నీకు టికెట్లు ఇస్తారు. అంటే నీకు తోకలు ఉన్నాయి, డబ్బు ఉంది కాబట్టి నువ్వు మనీ మజులు చూపించుకొని నీ లెవెల్లో వస్తావు. కానీ మాకు డబ్బు లేకపోయినా ఆత్మాభిమానం ఉంది కాబట్టి పార్టీలు మారింది ఆత్మగౌరవం కోసం. ఎస్, నా జాతికి నేను పనికి రావాలి, నాకు అవసరం లేదు రాజకీయం. ఇప్పుడు కూడా చెప్తున్నాను, నేను తిని హాయిగా శుభ్రంగా వేసేసుకొని పడుకోవచ్చు, నా లైఫ్లో నేను ఎంజాయ్ చేయొచ్చు. కానీ నేను ఇంత కష్టపడి వచ్చి నేను తెరమరుగైపోతే నా జాతికి ఎవరు చేసేవాళ్ళు ఉంటారు? దిక్కెవరు? ఒక స్త్రీకి అవమానం జరిగితే పట్టించుకునే వాళ్ళు ఎవరు? ఈరోజు మహిళల పట్ల ఎంత, నిన్న కూడా చూడు 2 అమ్మాయిలు హ్యాంగ్ చేసుకొని చనిపోయారంట హాస్టల్లో. సో ఎప్పుడు గుర్తుకు రానేమకు ఇప్పుడు ఆడవాళ్ళ గుర్తుకొచ్చిందంట మా కవితమ్మకి. వెళ్ళి హాస్టల్కి వెళ్ళి పలకరించి ఒక మీడియాలో క్లిప్పింగ్ ఇచ్చి ఆమె రేవంత్ రెడ్డి గారిని క్లిప్పింగ్లో రిక్వెస్ట్ చేస్తుంది. ఓ తల్లి, మరి నీ తండ్రికి ఎందుకు చెప్పలేవమ్మా? ఇన్ని రోజులు ఇంతమంది ఆడబిడ్డలు చచ్చిపోయినారు, ఇంతమంది సూసైడ్లు చేసుకున్నారు, ఉద్యోగాలు రాక, అన్నిటికీ చనిపోయిన వాటికి ప్రేమ అని తగిలిచ్చేసి వాళ్ళని అవమానపరిచిండ్రు. ఇప్పుడు వీళ్ళ విషయాన్ని ఈవిడొస్తుందా? అసలు నువ్వు ఎప్పుడో జైల్లో ఉండాల్సిన దానివి, ఇప్పటి వరకు ఆ కేసును ఆపించుకుంటూ ఆడవాళ్ళకే సిగ్గుచేటైన పనులు చేసిన నువ్వు దాంట్లో ఇంకా ఏ ముఖం పెట్టుకుని తిరుగుతున్నావో నాకైతే అర్థం కాదు. సో ఇప్పుడు ఏంటి చివరిగా పుష్పలీల గారి పరిస్థితి ఏంటి కాంగ్రెస్ పార్టీలో? నేనైతే చాలా సీనియర్ మోస్ట్ని ఉన్న వాళ్ళలో హైలీ క్వాలిఫైడ్. నేను ఎంఫిల్ చేశాను, లెక్చరర్గా చేశాను. అండ్ నాకున్న రాజకీయ అనుభవం ఎవరికీ లేదు. అండ్ మాదిక కమ్యూనిటీ నుంచి నేను ఒక్కదాన్నే ఉన్నాను. నేను ఎంపీగా అడిగాను, ఆల్రెడీ అప్లికేషన్ పెట్టాను. అది చూడాలి మరి వాళ్ళు ఏం చేస్తారో. కానీ ఒకటి మాత్రం, నేను రేవంత్ రెడ్డి గారికి తరఫున నేను ఆలోచిస్తే సీఎం గారిని కూడా కలిసాను. నేను ఆయన విషయంలో నేను కొంచెం సానుభూతిగా, అంటే ఒక రకంగా హెల్పింగ్గా, ఒక సోదరిగా, నిజంగా హోల్ హార్టెడ్గా సోదరిగానే ఉన్నాను నేను. ఎందుకు అంటే కాంగ్రెస్ పార్టీని ఒక రకంగా జీరో అయిపోయిన పార్టీని కూడా ఒక లెవెల్కు లేవనెత్తి దానికి ఒక ఒక పుషప్ ఇచ్చి పార్టీని అధికారంలో తీసుకొచ్చిన వ్యక్తి రేవంత్ రెడ్డి. ఆయనకు చాలా ప్రెషర్స్ ఉంటాయి, నేను అర్థం చేసుకోవాలి. నేను మంత్రిగా చేసినప్పుడు నేను ఎన్ని ప్రెషర్లు పడ్డానో, స్టిల్ ఇప్పటికి ఎలా పడుతున్నానో, ఆ సీట్ ఎంత టెన్షన్ ఉంటుందో నాకు తెలుసు. సో ఆయనకు అందరి పెట్టిన ఇబ్బందులు కాకుండా ఆయనకు నేను ఎక్కడ సముచితం అనిపిస్తే ఆ దాంట్లో అక్క నువ్వు ఉండు, నువ్వు పని చేయనంటే నేను దాన్ని గౌరవంగా స్వీకరిస్తా. అంతే తప్ప నేను అందరిలాగా బ్లాక్మెయిల్ చేయడాలు కానీ లేకపోతే ఆయనని ఇబ్బందులు పెట్టే పరిస్థితులు చేయను. ఒక నిజమైన సోదరిగా నిజంగా చెప్తున్నాను నేను. ఎందుకంటే అందరూ అడిగేవాళ్ళే ఉంటే, ఇంక ఇబ్బంది పెట్టే వాళ్ళు ఉంటే అర్థం చేసుకున్న వాళ్ళు ఎవరు ఉంటారు? అంత పెద్ద మనసు నాకు దేవుడు ఇచ్చాడు. సో అది పదవి అనేది ఈ రోజు కాకపోయినా రేపన్నా వస్తుందమ్మా. 20 ఏళ్ళు కూర్చున్న వాళ్ళకు కూడా ఎంతో పెద్ద పోస్టులు అనుభవించిన వాళ్ళు ఉన్నారు కాంగ్రెస్ పార్టీలో. అసలు ఊహించలేదు, వాళ్ళు అయిపోయింది అనుకుంటారు. కానీ పార్టీ గుర్తించి ఎప్పుడు ఎవరికి అవకాశాలు ఇస్తుందో తెలియదు. అందులో ఉన్న ఒకే ఒక స్త్రీని నేను. డెఫినెట్గా వస్తుంది, మంచి రోజే వస్తుందని నేను ఆశిస్తున్నాను. అండ్ మహిళలకు ఒక రోల్ మోడల్గా ఉన్న నేను, అంటే ఒక మహిళనే కాదు, రాజకీయాల్లో మగ ఆడ ఉండకూడదని ఫైట్ చేసే నేను, సమానత్వం అంటాను నేను. అంటే మగ ఉండకూడదు, పనిని చూసి ఇవ్వాలి. అంతేగాని ఇప్పుడు చూడండి, పదవులు లేనప్పుడు ఎవ్వరు రాలేదండి. ఇప్పుడు గాంధీ బాల్ అన్ని కొత్త ముఖాలు ఎంటర్ అయిపోయినాయి. అసలు ఎవరో సినిమా హీరోయిన్లు వస్తున్నారు, వాళ్ళ ముఖాలు కూడా చూడలేదు మనం. వాళ్ళు ఇప్పుడు వచ్చేసి ఫోటోలు దిగుతున్నారు, డైరెక్టర్లు వస్తున్నారు, రకరకాలమ్మా. అంటే కొంతమంది నిజంగా సపోర్ట్ చేశారు బైక్ అండ్,
వాళ్ళని పార్టీ గుర్తించడంలో తప్పులేదు. కానీ లాస్ట్ మూమెంట్లో వచ్చేసి ఇప్పుడు వచ్చి షో పీసుల్లాగా వచ్చేసి గద్దల్లాగా తనిగిపోతానంటే ఎవరు ఊరుకుంటారు కార్యకర్తలు? వాళ్ళ జీవితకాలం అంతా పార్టీ కోసం కష్టపడిన వాళ్ళు. సో రేవంత్ రెడ్డి గారికి తెలుసు కదా, ఆయన దాదాపు 7-8 ఏళ్ళుగా గాంధీ భవన్లో పార్టీ యాక్టివిటీలో ఉన్నారు కాబట్టి ఎవరున్నారు, ఏ స్థాయిలో పనిచేస్తున్నారు అనేది డెఫినెట్గా తెలుసు, ఆయనకు తెలుసు. అందుకనే నన్ను మంచిగా మనసారి అక్క అని పిలుస్తాడు, అక్క అంటాడు, ఆత్మీయంగా పలకరిస్తాడు. చాలు, మొన్న కూడా వెళ్తే అక్క అని పలకరించాడు. సో ఆయనకున్న పరిస్థితుల్లో ఇప్పుడున్న దాంట్లో ఎవరిని ఎప్పుడైతే బీఆర్ఎస్ వాళ్ళు 6 నెలలు పోతుంది 6 నెలలు పోతుందని ఆడ 6 నెలలు 6 నెలలు అనుకుంటూ పడుకోమని నిద్రపోమన్న మామ ఫామ్ హౌస్లో పండుకుంటాడు, ఈయన బావమరిది ఇద్దరు పట్టుకొని మాట్లాడుకుంటూ ఉండమను. ఇంకా అది అలాగే ఉంటుంది. ఈమె కాకిలాగా అరుస్తూ ఉంటుంది. జనాలు ఎవడు పట్టించుకునే నాదులే ఉండడు. ఎందుకంటే రేవంత్ రెడ్డి చేసే ప్రతి మంచి పని ప్రజలు చూస్తున్నారు ఇప్పుడు. సో అది తప్పకుండా మంచి బ్లెస్సింగ్స్ అవుతాయి. రేపొద్దున రాబోయే రిజల్ట్ కూడా మాకు లోక్సభలో రాబోతుంది. రైట్ మేడం, థ్యాంక్ యూ వెరీ మచ్ మా కోసం సమయం థ్యాంక్ యూ. కేటాయించినందుకు. మీకు కూడా మంచి టైంలో నాకు మంచి అవకాశం కల్పించినందుకు మీకు కూడా ధన్యవాదాలు. రైట్ మేడం, ఇది మాజీ మంత్రి పుష్పలీల గారితో స్పెషల్ పాడ్కాస్ట్. నెక్స్ట్ షోలో మళ్ళీ కలుద్దాం. చూస్తూనే ఉండండి ఈహె టీవీ.